హాయ్ ఫ్రెండ్స్, ఇక పొద్దున్నే 5:30కి అయితే లేచి ఆక్లైట్ ఉడిసి న్యూ ఇయర్ ముగ్గేద్దామని అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక మనం చేసే పని ఏంటంటే బకెట్లతోటి దాంట్లో ఏమంటారు ఆ బకెట్లో నీళ్ళు నింపాలి, సాంగ్ వేసుకొని ముగ్గు అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక బకెట్లు అయితే నిన్నాయి. మనది వచ్చేసి ట్యాబే. బకెట్లతో తీసుకొని ఇక్కడ వాటర్ వస్తే సాన్ వేసుకొని ముగ్గు అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా పొద్దున్నే ఎవరు లేవలే, ఫస్ట్ మేమే ఎత్తున్నాం ముగ్గు, న్యూ ఇయర్ ముగ్గు. నిన్న పోయి అయితే కలర్లు ఏదో కొనుక్కొచ్చినాం, ఒక 10 కలర్ల దాకా తీసుకొచ్చినాం. సరిపోతా నీళ్ళు ఇంక కావాలా? తెస్తా. మన బెంచ్ బండ్ అయితే అక్కడ పెట్టినా, ఎందుకంటే లోపల పార్కింగ్ చేస్తే సాన్ పైనకి వీలైతలే అని బయటనైతే పెట్టిన బండి. కొద్దిసేపు అయినాక తెల్లారాక జనగం పోయి రావాలి మనం బుడ్డ బండి తీసుకొని. ఇక మేము లేచినామని బయట ఉన్న కుక్క అయితే దొరికొచ్చింది. ఏటి రానే, పొద్దున్న కుక్కకి ఏదో ఒకటి తినడానికి కావాలి. చలి పెడుతున్నట్టుంది. దీని సాటు పోయి దాచుకుంటుంది. పో అడో చల్ నాడు కూలర్ సాటుకు అయితే కుక్క దాచుకుంది. ఆగో ఇంత నాడు ఇట్టా పో అడో పో చల్. పోయిందిగా. న్యూ ఇయర్ అండ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారని చెప్పాలంటే, మనం సంవత్సరం కాలంలో తిన్నది తాగింది, ఇంతమందికి ఎన్నప్పులు చేసింది, మిత్తిలు కట్టింది న్యూ ఇయర్ రోజు అయితే మనకు గుర్తొస్తాయి. సంవత్సర కాలం మొత్తం కంటిన్యూగా పని చేస్తూనే ఉంటాం, కానీ కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు అయితే మనం ఈ సంవత్సరం అయిపోయింది, ఆ సంవత్సరంలో ఎన్ని అప్పులు ఉండే, ఒక సంవత్సరం దాకా మిత్తిలే కట్టినాం, ఈ సంవత్సరం అయినా మారుతామేమో అని గుర్తు చేస్తుంది న్యూ ఇయర్ అనేది. తీయకు గలీజ్ ఉంటుంది. కలర్లు
జనగంబ అయితే చికెన్ తీసుకొచ్చేసిన. ఇంకా అయిపోలేము ముగ్గు. జనగంబ వచ్చేదాకా ఎత్తుంది, 2 గంటలు అవుతుంది. ఈ ముగ్గు అయితే నేనే వేసిన. ఎలా వచ్చిందో కామెంట్ చేయుర్రి. మంచిగా రాలే.